సింగపూర్ చూస్తున్నారు కదా. ఎంఎస్సీ వాళ్ళ కంటైనర్ షిప్ వెళ్తుంది. ఎంఎస్సీ అంటే కంటైనర్ షిప్స్లోనే పెద్ద కంపెనీ, మెడిటేరియన్ షిప్పింగ్ కంపెనీ అని చెప్పి. మేము షిప్లో బ్రిడ్జ్కి వెళ్తే దగ్గర నుంచి వెళ్ళిన షిప్ డీటెయిల్స్ మాకు తెలుస్తాయి అనమాట. ఇప్పుడు మీరు చూసిన ఈ షిప్ పేరు వచ్చేసి ఎంఎస్సీ ఎరీనా. సో ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్న టైంకి ఆ షిప్ ట్రివెండ్రం దగ్గరలో ఉన్న విజింజం ఇంటర్నేషనల్ సీ పోర్ట్ దగ్గర వెయిట్ చేస్తుంది అనమాట. పెద్ద షిప్ వచ్చింది కదా అని చెప్పి వెంటనే అది బెర్త్ అవ్వదు, ఎందుకంటే ఇంకా ఆల్రెడీ ముందు వచ్చిన షిప్స్ వెయిట్ చేస్తున్నాయి. సో 3-4 రోజులు అక్కడ డ్రిఫ్టింగ్ అవుతుంది. డ్రిఫ్టింగ్ అంటే ఏంటంటే షిప్ ఇంజన్ ఆఫ్ చేసి ఆ గాలికి కరెంట్కి షిప్ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఒకవేళ ల్యాండ్ దగ్గరికి వెళ్తుందంటే మళ్ళీ ఇంజన్ స్టార్ట్ చేసి కొంచెం దూరం తీసుకెళ్తారు. ఈ విధంగా ఫ్యూయల్ కాస్ట్ని కట్ చేస్తారు. దాని కెపాసిటీ 24,000 పైనే ఉంటుంది. TEU 20 ఫుట్ ఈక్వలెంట్ యూనిట్, అంటే ఆల్మోస్ట్ 24,000 కంటైనర్స్ దాని మీద లోడ్ చేయొచ్చు. ఎంత హైట్ ఉంటుంది తెలుసా? ఆల్మోస్ట్ 25 ఫ్లోర్ బిల్డింగ్ అంతా కంటైనర్స్ దాని మీద స్టోర్ చేయొచ్చు. ఆ షిప్లో క్యాప్టెన్ మలయాళీయే, కాకపోతే ఆ పోర్ట్కి వెళ్ళిన తర్వాత అతను షిప్ దిగలేడు, ఎందుకంటే ఇమిగ్రేషన్ క్లియరెన్సెస్ ఏం అవ్వలేదంట. సో షిప్లోనే ఉండాలి. బయట వాళ్ళు కూడా షిప్కి రాలేరు, వాళ్ళ ఫ్యామిలీని కానీ ఫ్రెండ్స్ని కానీ తీసుకురాలేరు. మనం అనుకుంటాం ఏదైనా పోర్ట్కి వెళ్ళగానే అన్ని పోర్ట్స్ మేము తిరుగుతాం అనుకుంటాం, కానీ ఈ మధ్య ఫుల్ బిజీ కమర్షియల్గా థింక్ చేస్తున్నారు అందరూ. ఇట్లాంటి పర్మిషన్ ఏం తీసుకోవట్లేదు.